అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కనీసం సొయ్యి లేకుండా ప్రవర్తించడం జరుగుతా ఉంది. ఈ రోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాకుండా ఈ రోజు విద్యార్థులు చదువులకు దూరం అయిపోయి పార్ట్ టైం లో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. యావత్ భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని నడిపిస్తా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ యొక్క గురుకుల పాఠశాలలలో అని చిన్న పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ రోజు వాష్రూమ్లలో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క న్యూడ్ ఫోటోస్ తీయడం జరుగుతా ఉంది. అంతా జరుగుతున్నప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని స్పందించకపోవడం ఇది సిగ్గు చేయడాన్ని నేను తెలియజేస్తున్నా. ఒకటే విషయం చెప్తున్నా, మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలాగే జరిగితే మీరు ఊరుకుంటారా? మీరు సైలెంట్ ఉంటారా అని అడుగుతున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 8,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఉన్నాయి. ఈ యొక్క 8,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాకుండా విద్యార్థులను చదువుకు దూరం చేయడమే ఒక ఏజెండాగా పెట్టుకున్నది ఒక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు సూటిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే క్వశ్చన్ ఇస్తున్నా నేను. ఈ రోజు ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని నెల వచ్చిందంటే జీతం తీసుకుంటున్నారా తీసుకుంటలేరా? మీ జీతాలు బంద్ చేసి ఈ రోజు విద్యార్థులకి స్కాలర్షిప్లు వేయండి. ఈ రోజు విద్యార్థులకు స్కాలర్షిప్లు వేయండి. వేస్తే రేపటి భవిష్యత్తుకి విద్యార్థులే కదా. ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్.